కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే చుట్టూ ఎంతమంది ఉన్నా మనం ఒంటరిగానే పోరాడాల్సి వస్తుంది. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా గట్టిగా 4 రోజులు ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక చచ్చినా కూడా 4 రోజులే బాధపడతారు. ఆ 4 రోజుల తర్వాత మళ్ళీ అంతా మామూలే. చచ్చిన వాళ్ళంటే గేమ్ లో నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టు. లేదు మాకు ప్రాబ్లం వస్తే మా చుట్టూ చాలా మంది ఉంటారు అనుకుంటున్నారా? అయితే మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నట్టు, తీపి చుట్టూ చీమలు ఉన్నట్టు, ఆ తీపి ఉన్నంత సేపే ఆ చీమలు కూడా అక్కడ ఉంటాయి. ఆ విషయం అర్థం చేసుకునే లోపు తీపి మొత్తం మాయమైపోతుంది. కొంతమంది ఎలా ఉంటారంటే పెట్టే వాళ్ళల్లో దేవుణ్ణి దేవతల్ని చూసుకుంటూ ఉంటారు. ఆ పెట్టడానికి ఏమీ లేకుండా అయిపోయినప్పుడు వాళ్ళే దెయ్యాల్లాగా కనిపిస్తూ ఉంటారు. నేనేం మాట్లాడుతున్నాను, ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది ఎవ్వరికి అర్థం కావట్లేదు కదా. కానీ ఒకటి మాత్రం నిజం, ఏం జరిగినా కూడా ప్రపంచం అంతా ఒకవైపు చూసి వెళ్ళిపోతూ ఉంటుంది. మన సమస్యని మనం గట్టిగా నిలబడి పోరాడగలిగితేనే ఉంటాము. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోవడం కూడా వ్యర్థమే. డూ ఆర్ డై. స్ట్రాంగ్ గా ఉండగలిగితేనే గేమ్ లో ఉంటాము, లేదంటే ఎలిమినేట్ అయిపోతాము. నేను చెప్పేది 50% నచ్చొచ్చు, 50% నచ్చకపోవచ్చు. నచ్చినా నచ్చకపోయినా ఎవరి జీవితాన్ని వాళ్ళే జీవించాలి. ఎవరి బాధలు వాళ్ళే పడాలి, ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి. ఇది విన్న తర్వాత మీకు తప్పుగా అనిపించినా పర్లేదు, కామెంట్ చేయండి.